హలో డియర్ లా స్టూడెంట్స్, ఈరోజు లా ఆఫ్ టాక్సేషన్ పేపర్ 6లోని ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో మేము ముందుకు రావడం జరిగింది. సక్సెస్ఫుల్గా మనం లాస్ట్ 5 పేపర్స్లో ప్రిడిక్ట్ చేసినటువంటి క్వశ్చన్స్ అనేది 100% రావడం జరుగుతుంది. అదే కాన్ఫిడెన్స్తో మనం ఈ పేపర్ లోపల ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది చూద్దాం. సో పేపర్ 6 లా ఆఫ్ టాక్సేషన్ ఇది ఓన్లీ 3YDC ఆనర్స్కి మాత్రమే ఉంటున్నటువంటి సబ్జెక్ట్ అనమాట. సో దీంట్లో పార్ట్ ఏలో ఇది 80 మార్క్స్ పేపర్ అనమాట. సో ఏడిఆర్ ఎథిక్స్లో కేవలం మీరు 50 మార్క్స్కి రాసినారు, బట్ ఇది మాత్రం 80 మార్క్స్ పేపర్. సో పార్ట్ ఏకి సంబంధించినటువంటి నేను దీంట్లో ఇవి 10 క్వశ్చన్స్ని ఇంపార్టెంట్ లాగా సెలెక్ట్ చేయడం జరిగింది. మీ ప్రిపేర్ అయ్యే క్వశ్చన్తో పాటు నా ఈ క్వశ్చన్స్ని ప్రిపేర్ అవ్వండి. సో మీకు 100% పాస్ గ్యారంటీ. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫైనాన్షియల్ ఇయర్ అండ్ అసెస్మెంట్ ఇయర్. సో ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏంది అండ్ అసెస్మెంట్ ఇయర్ అంటే ఏందో ఇప్పుడు చూద్దాం. ద అసెస్మెంట్ ఇయర్ ఈజ్ ద 12 months period that comes right after the financial year. It is the period from 1st April to March 31st, during which revenue produced during the financial year tax and, for example, the assessment year for any revenue produced between April 1st 2022 and March 31st of 2023 would be 2023-24. సో దీని మీనింగ్ వచ్చేసి అసెస్మెంట్ ఇయర్ అనేది ఆర్థిక సంవత్సరం తర్వాత వచ్చే 12 months తర్వాత అనమాట. సో ఇది April 1st నుండి March 31st వరకు ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి చేయబడినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ని విధించబడుతుంది. ఉదాహరణకు April 1st నుంచి 2022 మరియు March 31st వరకు 2023 మధ్య ఏదైనా ఇన్కమ్ అనేది చేయబడితే దాన్ని అసెస్మెంట్ ఇయర్ అంటాం. అయితే ఇది 2023 and 24గా చెప్పబడుతుంది. సో నెక్స్ట్, డిఫరెంట్ బిట్వీన్ అసెస్మెంట్ ఇయర్ అండ్ ద ఫైనాన్షియల్ ఇయర్. A financial year is a 12 months period in which the person obtains the income for the tax purpose. An assessment year is the period when the previous year's earning or the assessed taxes are due and the file of income tax returns (ITRs) is done. Both the assessment year and the financial year beginning on the April of year and end of the March 31st. సో దీని మీనింగ్ ఏంటంటే అసెస్మెంట్ ఇయర్ మరియు ఫైనాన్షియల్ ఇయర్ మధ్య డిఫరెన్స్ అనేది ఒక ఆర్థిక సంవత్సరం అనేది ఒక వ్యక్తి పన్ను ప్రయోజనాల కోసం ఆదాయాన్ని పొందే ఈ 12 months పీరియడ్ ఏదైతుందో దాన్ని అసెస్మెంట్ ఇయర్ అంటే. సో లాస్ట్ ఇయర్ సంవత్సరానికి సంబంధించిన ఆదాయాలు అంటే అంచనా వేయడాన్ని పన్ను చెల్లించవలసి ఉంటుంది. సో దీన్ని మనం అసెస్మెంట్ పీరియడ్ అంటాం బిఫోర్ ఇయర్ది, అండ్ ప్రజెంట్ ఇయర్ది ఉంటేనేమో దాన్ని ఫైనాన్షియల్ ఇయర్ అంటాం. సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వన్, ద కైండ్స్ ఆఫ్ జిఎస్టీ. జిఎస్టీలో ఉన్నటువంటి కైండ్స్ రకాలు చూద్దాం, ఏమేమి కైండ్స్ అనేది ఉన్నాయో. బేస్డ్ ఆన్ ద కైండ్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్ there are 4 types of GST. They are Central Goods and Service Tax (CGST). Next, State Goods and Service Tax (SGST). Integrated Goods and Service Tax (IGST) and Union Territory Goods and Service Tax (UTGST). సో ట్రాన్సాక్షన్ బేస్ చేసుకుని 4 typesగా డివైడ్ చేయబడింది అనమాట. సో ఇప్పుడు ఒక్కొక్క ట్రాన్సాక్షన్ గురించి చూద్దాం. దాంట్లో ఫస్ట్ వన్, సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (CGST) is charged on the intra-state supply of the products and the service. The central government leaves CGST and it is the governed by the Central Goods and Service Tax Act. CGST has effectively replaced all the previous central taxes such as central excise duty. సో దీని మీనింగ్ ఏంటంటే సెంట్రల్ వస్తువులు మరియు సేవల పన్ను ఉత్పత్తులు మరియు సేవల అంతర్రాష్ట్ర సరఫరాపై విధించబడుతుంది. అయితే కేంద్ర ప్రభుత్వం CGSTని విధిస్తుంది మరియు ఇది కేంద్ర పన్నులు మరియు సేవల పన్నుల చట్టం ద్వారా నిర్వహించబడుతుంది అనమాట. సో సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, కస్టమ్ డ్యూటీ అండ్ సర్వీస్ ట్యాక్స్ మొదలైనవన్నీ సెంట్రల్ ట్యాక్స్లోకి వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. అంటే ట్యాక్స్ కలెక్షన్ అనేది స్టేట్ ద్వారా కలెక్ట్ చేసారు అనుకోండి, దాన్ని స్టేట్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అంటాం. నెక్స్ట్ ఇంట్రాగేటివ్ గూడ్స్ అని ఉంటుంది. సో సమీకృత వస్తువులు మరియు సేవల పన్ను. సమీకృత అంటే ఉత్పత్తులు చేసే సేవలు అంతర్రాష్ట్ర లావాదేవీలకు సంబంధించినటువంటి దిగుమతులు ఎగుమతులకు సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అనమాట. నెక్స్ట్ యూనియన్ టెరిటరీ అంటే కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి ఈ ఉత్పత్తి పన్నులకు సంబంధించింది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ క్వశ్చన్, de novo assessment on
రిమాండ్. సో డి నోవో అసెస్మెంట్ ఆఫ్ రిమాండ్ అంటే సో ఏంటో చూద్దాం. The de novo assessment means fresh assessment would means assessment done afresh. అంటే ఇది de novo assessment అంటే ఫ్రెష్ అసెస్మెంట్ అని అర్థం. అసెస్మెంట్ తాజాగా జరుగుతుంది. అండ్ నెక్స్ట్ the remand proceeding is an important provision of the Income Tax Act 1961. Suppose that the income that would have been chargeable to the tax due to the some reasons disparate from the assessment for a specific assessment year, the proceedings undertaken by the assigning the officer against the excesses is referred as rearrangement proceedings. సో దీని మీనింగ్ ఏంటంటే ఈ ఆదాయ పన్ను అనేది 1961లోని ఒక ముఖ్యమైన నిబంధన అనమాట. కొన్ని కారణాల వల్ల ఈ పన్ను ట్యాక్స్ విధించే ఆదాయము నిర్దిష్ట అసెస్మెంట్ ఇయర్ కోసం మదింపు నుండి అదృశ్యమైపోతుంది అనుకుందాం. అయితే ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 147 ప్రకారం అధికారికి తిరిగి మూల్యాంకనం అంటే రిటర్న్గా అమౌంట్ అనేది పే చేయాల్సినటువంటి ప్రక్రియ ప్రారంభించే అధికారం అనేది ఇవ్వబడుతుంది. ఈ అసెస్మెంట్ నుండి కొంత ఆదాయము మాయమైందని అధికారి విశ్వసిస్తే అసెస్మెంట్ అధికారి కారణాన్ని నమోదు చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి 4th వన్ క్యాపిటల్ గెయిన్స్. సో క్యాపిటల్ గెయిన్స్ అంటే మూలధనం అని అర్థం అనమాట. మూలధన లాభాలు అంటే ఇఫ్ ఏదైనా ప్రాపర్టీని మనం అమ్మినప్పుడు ఆ వచ్చే అమౌంట్ని మనం క్యాపిటల్ గెయిన్ అంటాం. ఎనీ ప్రాపర్టీ ఆర్ గెయిన్ దట్ అరైజ్ ఫ్రమ్ ద సేల్ ఆఫ్ ఏ క్యాపిటల్ అసెట్ ఈజ్ a capital gain. This gain or profit comes under the category of income and hence you will need to pay tax for that amount of the year with which the transfer of the capital asset takes place. This is called capital gain tax, which can be short term or long term or TST. సో ఏంటంటే మనం ఏదైనా ఒక వస్తువు సంబంధించినటువంటి సేల్ చేసినప్పుడు మనం ఖచ్చితంగా ట్యాక్స్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఈ ట్యాక్స్ పే చేయడం అనేది 2 రకాలుగా ఉంటుంది. గెయిన్ ట్యాక్స్ అంటారు, లేదంటే దీన్ని స్వల్పకాలిక లేదా దీర్ఘకాలిక షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ 2 టైప్స్లో మనం పే చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి షార్ట్ టర్మ్ గెయిన్. దీస్ గెయిన్ ఆర్ ట్యాక్స్డ్ యాజ్ ఆర్డినరీ ఇన్కమ్ బేస్డ్ ఆన్ ది ఇండివిజువల్ ట్యాక్స్ ఫిల్లింగ్ స్టేటస్ దట్ ద అడ్జస్టెడ్ గ్రాస్ ఇన్కమ్. సో మనకు జనరల్గా ఉన్నటువంటి డైలీ బిజినెస్ సంబంధించిన దానిపైన గ్రాస్ మీద పే చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్ ద క్యాపిటల్ గెయిన్. సో అంటే నార్మల్ ఇన్కమ్ కంటే ఎక్స్ట్రా ఇన్కమ్ ఏదైతే వచ్చిందనుకోండి, ఖచ్చితమైన రేటు ఫైలర్ యొక్క ఆదాయం మరియు వైవాహిక స్థితి మొదలైనటువంటి వాటిపైన ఆధారపడి ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్యాలిక్యులేటింగ్ క్యాపిటల్ గెయిన్స్. సో క్యాపిటల్ గెయిన్ అంటే ఫైనల్గా వచ్చినటువంటి ఇన్కమ్ అనమాట అది. సో వీటిని క్యాపిటల్ గెయిన్స్ మనం సపరేట్గా మనం కౌంటింగ్ అని చేయాల్సి ఉంది. ఎక్కువ కాలం పాటు కలుగున్న ఆస్తులు లేదంటే తక్కువ కాల వ్యవధిలో ఉన్నటువంటి ఈ క్యాపిటల్ గెయిన్ అనేటువంటి అమౌంట్ని మనం ఆస్తి పన్నులాగా మనం చూపించాల్సి వస్తుంది. ఒకవేళ ఇఫ్ మనం కొన్నామనుకోండి, బిఫోర్ ఎవరైతే ఉంటారో ఓనర్, ఆ ఓనర్ అనేది పే చేయాల్సి ఉంటుంది. లేదంటే మనం అమ్మినాం అనుకోండి, మనం ఎవరికైనా మనం వాళ్ళకి పే చేయాల్సి ఉంది క్యాపిటల్ గెయిన్ అనేది అకాడమిక్ ఇయర్లో. నెక్స్ట్ వచ్చేసి 5th వన్ అగ్రికల్చర్ ఇన్కమ్. సో అగ్రికల్చర్ ఇన్కమ్ అనేది పే చేయాలా లేదా అనేది ఇప్పుడు చూద్దాం. అగ్రికల్చర్ ఇన్కమ్ అనేది ఫార్మర్స్ అనేది పే చేయాలా లేదా. సో యాజ్ పర్ ద సెక్షన్ 2/1A ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, అగ్రికల్చర్ ఇన్కమ్ ఈస్ రెవెన్యూ జనరేటెడ్ త్రూ రెంట్ ఆర్ లీజ్ ఆఫ్ ఏ ల్యాండ్ ఇన్ ఇండియా దట్ ఈస్ యూజ్డ్ ఫర్ అగ్రికల్చర్ పర్పస్. సో ఇన్కమ్ ట్యాక్స్లో సెక్షన్ 2/1A ప్రకారం వ్యవసాయ ఆదాయం అనేది అంటే అగ్రికల్చర్ ఇన్కమ్ అనేది భారతదేశంలో వ్యవసాయ అవసరాల కోసం ఉపయోగించే భూమిని లీజుకు లేదా అద్దెకు అంటే రెంట్కు తీసుకోవడం ద్వారా వచ్చే ఆదాయం కాబట్టి, సో వ్యవసాయ భూమి నుండి పొందిన ఉత్పత్తుల వాణిజ్య విక్రయం ద్వారా వచ్చే ఆదాయాన్ని వీళ్ళు పన్ను అనేది పే చేయరు అనమాట. అంటే ఎలాంటి ట్యాక్స్ అనేది తీసుకోవడం జరగదు. సో ఈ ఆదాయాన్ని కొన్ని మినహాయింపుల కింద విభాగాలుగా విభజించబడిందండి. అంటే ఫ్యూ ఎక్స్క్లూషన్ టు ది ఇన్కమ్ విల్ బి యాజ్ ఫాలోడ్. కొన్ని రూల్స్ ప్రకారం. ఫస్ట్ వన్, వాస్తవ వ్యవసాయ కార్యకలాపాలు లేకుండా వ్యవసాయ స్వభావం కలిగిన ప్రాసెస్ చేయబడుతున్న ఉత్పత్తుల అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం పైన. నెక్స్ట్, అత్యంత ప్రాసెస్ చేయబడిన ఉత్పత్తుల నుండి రాబడిన అండ్ కలప విక్రయం చెట్ల నుండి రాబడినటువంటి అమౌంట్, ఇలాంటి ఈజ్ అగ్రికల్చర్ ఇన్కమ్ ఈజ్ ట్యాక్సబుల్. చూద్దాం. Calculation of the tax taking agriculture income into the account. In case of the agriculture land is not falling under the scope of the offer mentioned the section
one would need to do a separate evaluation just for that. సో అంటే వ్యవసాయ భూమి పైన పేర్కొన్న ఫిక్షన్ పరిధిలోకి రాని పక్షంలో పన్ను అనేది అంటే ట్యాక్స్ అనేది సంబంధించిన అంశానికి సంబంధించిన ప్రత్యేక మూల్యాంకనం చేయవలసి ఉంటుంది. సో వ్యవసాయ ఇన్కమ్ అనేది 5,000 లోపు ఉంటే ఐటీఆర్ ద్వారా రిటర్న్స్ దాఖలు చేయాల్సి, లేకుంటే ఐటీఆర్ 2లోని ఆదాయ వివరాలు ప్రకటించే ప్రత్యేక కాలం అనేది ఉంటుందని చెప్తుంది. నెక్స్ట్ వ్యాట్ డీలర్స్, విఏటి వ్యాట్ డీలర్స్ గురించి చూద్దాం. ఇప్పుడు వ్యాట్ డీలర్స్ అంటే a VAT was introduced very beginning in the year on year value added tax VAT into the Indian taxation system from the 1st April 2005. The existing general sales tax laws were replaced with the Value Added Tax Act 2005, the associated VAT rules. So VAT is nothing but Value Added Tax, VAT. సో April 1, 2005 నుండి భారత ట్యాక్స్ వ్యవస్థలో సంవత్సరానికి వాల్యూ యాడెడ్ ట్యాక్స్ వ్యాట్ని ప్రారంభించబడింది అనమాట. ప్రస్తుతం ఉన్న సాధారణ అమ్మకపు పన్ను సేల్స్ ట్యాక్స్ చట్టాల విలువ ఆధారిత పన్ను చట్టం 2005 మరియు అనుసంధిత వ్యాట్ నియమాలతో భర్తీ చేయబడుతుందని చెప్తుంది. నెక్స్ట్ కొన్ని రాష్ట్రాలు గుజరాత్, తమిళనాడు, రాజస్థాన్, మధ్యప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ మరియు ఉత్తరప్రదేశ్ ఇలాంటి రాష్ట్రాల్లో వ్యాట్ అనేది విధించబడుతుంది. నెక్స్ట్ June 2, 2014 నాటికి పాండిచ్చేరి, అండమాన్ అండ్ నికోబార్ దీవులకు మరియు లక్షద్వీప్ల నుండి వ్యాట్ అనేది అమల్లోకి రావడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి ఎ న్యూ డీలర్స్ ఈజ్ హూ. సో ఎవరిని మనం న్యూ డీలర్స్ అంటామంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ పశ్చిమ బెంగాల్లో ఒక అకౌంటింగ్ సంస్థలో 5 లక్షల రూపాయలు అమ్మకాల టర్నోవర్ మించి వస్తువులు తయారుదారు లేదా పునఃకేంద్రితుడు మరొకటి రోజుకి నుండి వ్యాట్ అనేది చెల్లించాల్సి ఉంటుంది. అంటే వాళ్ళకు 5 lakhs వరకు లిమిట్ అని ఉంటుంది వ్యాట్ని ఏదైతే సేల్స్ పైన. అలాగే జూట్ మిల్లర్స్ ఎవరైతే ఉంటారో జూట్ మిల్లర్స్ పైన ఫస్ట్ పశ్చిమ బెంగాల్ నుంచి కొనుగోలు చేయాలన్నా కూడా ఖచ్చితంగా వ్యాట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ యాక్ట్ 1956 ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ వ్యాట్ కూడా చెల్లించాల్సి ఉంటుంది. బోత్ వ్యాట్ అండ్ పన్ను రెండు చెల్లించాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి 7th one పర్సన్. అసలు హూ ఇస్ ద పర్సన్ అంటేనే చూద్దాం. ద టర్మ్ పర్సన్ ఈజ్ డిఫైన్డ్ అండర్ సెక్షన్ 2/31 of Income Tax Act. There are 7 categories converted under the term person. This means under section 2/31 a person is an association of persons AOP or body of individual BOI or local authority or artificial judicial person, whether or not such person or body or authority or judicial person was formed or established or incorporated with the object of deriving income. So the meaning ఏంటి? సో పర్సన్ అనే పదం ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో 2/31 ప్రకారం నిర్వచించబడుతుంది. వ్యక్తి అనే పదం కింద 7 వర్గాలుగా ఉన్నాయన్నమాట. సో దాని అర్థం సెక్షన్స్ 2/31 ప్రకారం వ్యక్తి అనే వ్యక్తుల సంఘం ఏఓపి లేదా వ్యక్తుల సంఘం బిఓఐ లేదా స్థానిక అధికారం లేదా కృత్రిమ న్యాయపరమైనటువంటి వ్యక్తి అలాంటిది మరియు వ్యక్తి లేదా శరీరం లాంటి అథారిటీ లేదా న్యాయపరమైనటువంటి వ్యక్తి ఆదాయం, ఇలా పర్సన్ అనే దానికి చాలా మీనింగ్స్ అనేది రావడం జరుగుతుంది. సో మరో మాటలు చెప్పాలంటే ఒక వ్యక్తి కలిగి ఉండడం అనమాట. సో నెక్స్ట్ పర్సన్ అంటే హ్యూమన్ బీయింగ్ అనమాట. ఇందులో మేల్ ఉండొచ్చు, ఫీమేల్ ఉండొచ్చు అండ్ వారికి పిల్లలు ఉండొచ్చు. పిల్లలు మైనర్ అయి ఉంటే, సో మైనర్ అయినప్పుడు మైనర్కి ఏదైనా ఇన్కమ్ అనేది సాధారణంగా వస్తుంది అనుకోండి, ఆ ఇన్కమ్ అనేది పేరెంట్స్ ద్వారా మనం పే చేయాల్సి ఉంటుంది అనమాట. మైనర్ సంపాదించినటువంటి సంపాదన మొత్తం ఎవరైతే వాళ్ళ సంరక్షకులు, ఇఫ్ ఫాదర్ అండ్ మదర్ ఉంటారో, లేదంటే ఈ ఫాదర్ మదర్ లేకపోతే సంరక్షకులు ఉంటారో వాళ్ళనేవారు ఆ ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రాఫిట్ ఇన్ లూ శాలరీ. ప్రాఫిట్ ఇన్ లూ ఆఫ్ శాలరీ చూద్దాం. ప్రాఫిట్ ఇన్ లూ ఆఫ్ శాలరీ అంటే యాజ్ పర్ సెక్షన్ 17/3 ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, profit in lieu of salary defined as any compensation received by the employees from their employer when terminating their employment or
modifying the terms and the conditions of employment. It is also include may amount received from an unrecognized provident or superannuation fund. అంటే దీని మీనింగ్ ఏంటంటే, సో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో సెక్షన్ 17(3) ప్రకారం ఉద్యోగులు తమ ఉద్యోగాన్ని రద్దు చేసినప్పుడు లేదా ఉద్యోగ నిబంధనలు మరియు షరతులు సవరించేటప్పుడు వారి యజమాని నుండి ఎంప్లాయీ నుంచి ఎంప్లాయర్ పొందిన ఏదైనా పరిహార జీతానికి బదులుగా లాభం ఇచ్చినట్టయితే ఇది గుర్తించడానికి ప్రొవిడెంట్ లేదా సూపర్నివిషన్ ఫండ్ను స్వీకరించబడిన ఏదైనా మొత్తాన్ని కూడా కలిగి ఉంటుందన్నమాట. సో ఆ మొత్తాన్ని మనం ట్యాక్స్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ప్రాఫిట్ ఇన్ లూ ఆఫ్ శాలరీ అంటే సాధారణ జీతంపై పన్ను విధించినట్లయితే జీతానికి బదులు మీరు లాభం స్వీకరించే ఏదైనా మొత్తానికి కూడా ట్యాక్స్ అనేది పే చేయాల్సి ఉంటుందన్నమాట అనే దీని మీనింగ్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 9th one, TDS ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్. ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ TDS అంటే ఏదో చూద్దాం. The TDS stand for the tax deducted at the source. As for the Income Tax Act, any company or person making a payment is required to deduct tax at the source if the payment exceeds certain threshold limits. TDS has to be deducted at the rate prescribed by the tax department. The company or the person that make the payment after deducting the TDS is called deductor, and the company or person receiving the payment is called a deductee. సో అంటే ఏందో చూద్దాం ఇప్పుడు. సో టీడీఎస్ అంటే సో మన ట్యాక్స్ అనేది తగ్గించడం అనమాట. అంటే ఆదాయ పన్ను చట్టం ప్రకారం చెల్లింపు నిర్దిష్ట థ్రెషోల్డ్ పరిమితుల మించి ఉంటే ఏదైనా కంపెనీ లేదా చెల్లింపు దాని వ్యక్తి వద్ద నుంచి అమౌంట్ని అంటే పన్నును మినహాయింపు చేసేదన్నమాట. పన్ను శాఖ నిర్ధారించినటువంటి రేటు ప్రకారం టీడీఎస్ మించకూడదు అనమాట. సో టీడీఎస్ తీసివేత తర్వాత చెల్లింపు చేసే కంపెనీ లేదా వ్యక్తి డిడక్టర్ అని అంటాము. సో చెల్లింపు స్వీకరించే కంపెనీ లేదా ఆ వ్యక్తిని డిడక్టీ అంటారు. సో చెల్లింపు చేయడానికి మరియు టీడీఎస్ తీసివేయడం మరియు దానిని ప్రభుత్వానికి డిపాజిట్ చేయడం డిపాజిట్ యొక్క బాధ్యత. సో చెల్లింపు విధానం నగదు లేకపోతే చెక్కు ద్వారా లేదంటే క్రెడిట్ సంబంధించినటువంటి దాని ద్వారా టీడీఎస్ అనేది తీయబడుతుంది మరియు డిడక్ట్ యొక్క పానికి లింకు చేయబడి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంటి ఆస్తి నుండి నష్టాన్ని జీతం ఆదాయంతో భర్తీ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చే ఎగ్జాంపుల్ హౌస్ ప్రాఫిట్ నుంచి వచ్చే నష్టాన్ని ఏదైనా ఈ టీడీఎస్ మూలంగా చూపించుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనం బిజినెస్ నుంచి వచ్చే నష్టాలను పేర్కొన్న బిజినెస్ లాభాలు వ్యతిరేకంగా మాత్రమే సెట్ చేయబడతాయి. కానీ ఏదైనా ఇతర బిజినెస్ లేదా వృత్తి నుంచి వచ్చే నష్టాన్ని పేర్కొన్న బిజినెస్ నుండి వచ్చే లాభాలను వ్యతిరేకంగా సెట్ చేయవచ్చు. సో ఇదనమాట. నెక్స్ట్ వచ్చేసి 10th క్వశ్చన్, క్యారీ ఫార్వర్డ్ ఆఫ్ బిజినెస్ లాసెస్ ఆర్ సెట్ ఆఫ్ లాసెస్. క్యారీ ఫార్వర్డ్ ఆఫ్ బిజినెస్ లాసెస్ ఆర్ సెట్ ఆఫ్ లాసెస్ అంటే ఏంటో చూద్దాం. సెట్ ఆఫ్ లాసెస్ మీన్స్ adjusting the losses against the profit or income of that particular year. So losses that are not set off against the income in the same year can be carried forward to the subsequent year for set off against income of those years. A set off could be an intra-head set off or an inter-head set off. అంటే సో నష్టాలను సెట్ చేయడం అంటే నిర్దిష్ట సంవత్సరం లాభం లేదా ఆదాయంలో నష్టాలను సర్దుబాటు చేయడం అన్నమాట. అదే ఆదాయానికి వ్యతిరేకంగా సెట్ చేయమని నష్టాలను ఆ సంవత్సరాల ఆదాయానికి వ్యతిరేకంగా సంవత్సరానికి తదుపరి నెక్స్ట్ ఇయర్కు ముందుకు వెళ్ళినప్పుడు సెట్ ఆఫ్ అనేది ఇంట్రా హెడ్ ఆఫ్ సెట్ ఆఫ్ లేదా ఇంట్రా హెడ్ స్కూల్ ఇంట్రా హెడ్ సెట్ ఆఫ్ ఒక ఆదాయ సదరు నుండి వచ్చే నష్టాలను అదే ఆదాయం కింద మరొక మూలం నుండి వచ్చే ఆదాయానికి వ్యతిరేకంగా సెట్ చేయడం అనమాట. సో ఉదాహరణకు వచ్చేసి అంటే ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్లో ఏ నుండి వచ్చేటువంటి లాస్ని బిజినెస్ బి నుండి ప్రాఫిట్తో భర్తీ చేయవచ్చు. అంటే ఇక్కడ వ్యాపారము ఏ మూలము మరియు వ్యాపారం బి మరొక మూలం మరియు సాధారణ ఆదాయం అధిపతి వ్యాపారం అవుతుంది. అంటే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అంటే ఏ నుంచి వచ్చినటువంటి బిజినెస్ నుంచి వచ్చిన నష్టాన్ని సో బి నుండి వచ్చినటువంటి లాభంతో భర్తీ చేసినప్పుడు ఏమవుతుంది అక్కడ ఈక్వల్ అయిపోతుంది అనమాట. దాన్ని మనం క్యారీ ఫార్వర్డ్ అంట క్యారీ ఫార్వర్డ్. సో నెక్స్ట్ వచ్చేసి పార్ట్ బి. సో పార్ట్ బికి సంబంధించినటువంటి నేను
టైం లేక ఆన్సర్స్ అనేది చేయలేకపోయాను. బట్ ఇక్కడ 5 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ లాగా సెలెక్ట్ చేయడం జరిగింది. సో మీరు ఏదైతే ప్రిపేర్ అవుతున్న మెటీరియల్స్లో ఈ క్వశ్చన్ సంబంధించినటువంటి ఆన్సర్స్ని సెర్చ్ చేసి చదవండి. 100% ఒక క్వశ్చన్ అనేది ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. సో నేను ఫస్ట్లో చెప్పినట్టుగానే పాస్ అనేది 100% గ్యారంటీ. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయినట్టుంటే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. 100% మీకు హెల్ప్ అవుతుంది. అండ్ మరిన్ని వీడియోస్ నేను ఇలాగే మీకు ఉపయోగపడే వీడియోస్ అనేది చేస్తూ ఉంటాను. అప్పటి వరకు నా వీడియోస్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.